నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ వంశీ గారు మనతో పాటు వర్చువల్గా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. నమస్తే సార్. అయితే ఫస్ట్ ముందుగా థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించి లక్షణాలు అంటే ఏ లక్షణాలు బట్టి మనం థైరాయిడ్ క్యాన్సర్ అని గుర్తించవచ్చు అంటారు? ఈ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు జనరల్గా చాలాసార్లు అసలు అసిమ్టమాటిక్గా ఉంటాయండి. సిమ్టమ్స్ ఏ ఉండవు. నెక్ యొక్క అంటే మెడ కింది భాగంలో చిన్న గడ్డలాగా మిడ్ లైన్కి ఒక పక్కన కానీ అటు పక్కన కానీ ఇటు పక్కన కానీ, చాలా రేర్లీ కరెక్ట్గా మిడ్ లైన్ మీద కానీ నెక్ కింది భాగంలో ఒక లంపు కనబడుతూ ఉంటుంది. ఆ లంపు క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ కలిగించకుండా థైరాయిడ్లో పక్కన నెక్లో ఉండే లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అది ఏ రకమైన లింఫ్ గ్లాండ్స్, ట్యూబర్క్లోసిస్, లింఫాడినైటిస్ అనుకుంటూ బయాప్సీ చేస్తారు. దాంట్లో మనకి థైరాయిడ్ క్యాన్సర్ అని తెలుస్తూ ఉంటుంది. ఇట్లా లింఫ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, నెక్కి పక్కన సైడ్లో ఉన్న లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు. కొన్నిసార్లు పోస్టీరియర్ పార్ట్లో కనుక వచ్చినట్టయితే థైరాయిడ్ గ్లాండ్ ఆ పక్కన ఉన్న చిన్న నరువు ఒకటి ఉంటుంది, స్వరపేటకు సప్లై చేసే నరువు. ఆ నరువుని కంప్రెస్ చేసినట్టయితే వాయిస్ బొంగురు పోవచ్చు అనమాట, స్వరం బొంగురు పోవచ్చు. హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం. ఇలా మేనిఫెస్ట్ చేస్తుంది. కొన్నిసార్లు సైజు అంటే పెరుగుతూ ఉండి ఆ పక్కన ఉన్న శ్వాసనాలని కంప్రెస్ చేసి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండవచ్చు. పక్కన ఉన్న అన్నవాహికని కంప్రెస్ చేసినట్టయితే ఫుడ్ అన్నం మింగటానికి ఇబ్బందిగా ఉండవచ్చు. ఇలా రకరకాలుగా ఈ థైరాయిడ్ క్యాన్సర్ ప్రజెంట్ చేస్తుంటుంది. చాలాసార్లు అసలు ఎటువంటి పెయిన్ ఉండదు. పెయిన్లెస్ లంప్ నెక్ కింది భాగంలో కనుక్కున్నట్టయితే మనం థైరాయిడ్ ప్రాబ్లమ్ని మనం గమనించాల్సి ఉంటుంది అన్నమాట. రకరకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. థైరాయిడ్లో మనకు కామన్గా చూసే ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్. అంటే కొంతమందికి థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది, థైరాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, కొంతమందికి అసలు ఉత్పత్తే చేయదు. సో దీన్ని హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం అంటారు. వీటిని ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అనమాట. చాలామంది అంటుంటారు నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉందంటే ఏదో థైరాయిడ్లో థైరాక్సిన్ హార్మోన్ ప్రొడక్షన్లో ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. సో చాలాసార్లు నడి వయసులో ఉన్న స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయ్యి వాళ్ళు లావుగా అవడం జరుగుతుంటుంది. దానికి సింపుల్ థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకున్నట్టయితే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందిలో థైరాయిడ్ ఎక్కువగా పనిచేసి ఎక్కువ థైరాక్సిన్ ఉత్పత్తి అయ్యి దానికి రకరకాల సిమ్టమ్స్ రావటం, దానికి మనం డ్రగ్స్ మందులతో కంట్రోల్ చేసుకోవడం, అవసరమైతే సర్జరీ కానీ రేడియోయిడిన్ థెరపీ ద్వారా కానీ క్యూర్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కాక ఈ క్యాన్సర్స్ ఈ థైరాయిడ్ గ్లాండ్లో కూడా చాలా కామన్గా చూస్తుంటాం అన్నమాట. రైట్ సార్. అలాగే ఇప్పుడు ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా అంటే పర్టికులర్గా ఒక ఏజ్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు అంటారా? ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుందంటారా? థైరాయిడ్ క్యాన్సర్ అసలు ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చండి. చిన్న వయసులో రావచ్చు, పెద్ద వయసులో కూడా రావచ్చు. చాలాసార్లు చిన్న వయసులో స్త్రీలలో ఈ థైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కువగా చూస్తుంటాము. ఈ థైరాయిడ్ గ్లాండ్ చిన్న వయసులో వచ్చినప్పుడు అంటే జనరల్గా ఆ గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలని కాదు, నాన్ క్యాన్సరస్ గడ్డలు కూడా ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా స్త్రీలలో క్యాన్సర్ గడ్డలు కూడా చూస్తుంటాం. పురుషుల్లో కనుక వచ్చినట్టయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పురుషులు అసలు థైరాయిడ్ గడ్డలు చాలా సాధారణంగా తక్కువగా చూస్తుంటాం. సో ఈ చిన్న వయసులో థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. పిల్లల్లో కూడా చూస్తుంటాం, ఇన్ఫెంట్స్లో కూడా చూస్తుంటాం. దానికి వేరే సపరేట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, మెడులరీ కార్సినోమా అని. ఈ యంగ్ ఏజ్లో వచ్చే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ జనరల్గా క్యూర్ అవుతుంటాయి. అంటే 20 నుంచి 40 మధ్యలో థైరాయిడ్లో ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా చూస్తుంటాం. వీళ్ళలో వచ్చే క్యాన్సర్స్ జనరల్గా క్యూర్ అయిపోతుంటాయి. పెద్ద వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి, వెరీ ఎక్సెప్షనల్. శరీరంలో అన్ని రకాల క్యాన్సర్స్ కూడా పెద్ద వయసులో వస్తే చాలా స్లోగా పెరుగుతాయి, ఎక్సెప్ట్ థైరాయిడ్ క్యాన్సర్. మిగతా చిన్న వయసులో 20 నుంచి 40 ఏళ్ళ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, ఏ క్యాన్సర్ వచ్చినా కూడా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. థైరాయిడ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనమాట. చిన్న వయసులో వస్తే స్లోగా పెరుగుతుంది, క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద వయసులో వచ్చినట్టయితే అవి జనరల్గా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అవి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. ఎనాప్లాస్టిక్ కార్సినోమా అని ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. అదైతే జనరల్గా వచ్చిన ఒక 1 to 2 years లోపలే కాలం చేయడం జరుగుతుంది, ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పటికీ కూడా. ఇవన్నీ కూడా పెద్ద వయసులోనే ఎక్కువగా చూస్తుంటాం. రైట్ సార్. అలాగే థైరాయిడ్ క్యాన్సర్ అనేది యూజువల్గా ఎన్ని స్టేజెస్లో మనం గుర్తించవచ్చు, అలాగే ఎన్ని రకాలు ఉంటుంది, ఏ ఏజ్ వాళ్ళకి ఏ రకం థైరాయిడ్ క్యాన్సర్ వస్తుందంటారు? ఈ థైరాయిడ్ క్యాన్సర్ జనరల్గా 2 కామన్ టైప్స్ ఉన్నాయండి, ఫాలిక్యులర్ అండ్ పాపులరీ క్యాన్సర్ అంటాం. ఈ 2 కామన్గా చిన్న వయసులో చూస్తుంటాము, 20 నుంచి 40 ఏళ్ళ వయసులో. ఇవి జనరల్గా క్యూరబుల్గా ఉంటుంటాయి. ఇంకొక టైప్ ఆఫ్ క్యాన్సర్ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, అది ఏ వయసులోనే రావచ్చు.
పసిపిల్లల నుంచి పెద్ద వయసులో కూడా రావచ్చు. మెడులరీ కార్సినోమా ఒక అబౌట్ 10 to 15% కేసెస్లో ఫెమిలియల్గా వస్తుంటుంది. అంటే మెడులరీ కార్సినోమా థైరాయిడ్ MEN1 అంటారు, మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా. అందులో 1B అండ్ 2Lలో ఫెమిలియల్గా కూడా చూస్తుంటాం. వాళ్ళలో పిల్లలు కూడా వస్తుంటుంది. వాళ్ళలో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటుంది, RET జీన్, రెడ్ జీన్ అబ్నార్మాలిటీ ఉంటుంది అనమాట. వాళ్ళలో ఒక బ్లడ్లోనే మనం దాన్ని తెలుసుకోగలిగే 2 ట్యూమర్ మార్కర్స్ కూడా ఉన్నాయి, కాల్సిటోనిన్ అండ్ CEA, కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్. ఇది ఏ వయసులోనే రావచ్చండి, ముఖ్యంగా పిల్లల్లో కూడా రావచ్చు, పెద్ద వయసులో కూడా రావచ్చు. ఈ పాపులరీ ఫాలిక్యులర్ క్యాన్సర్స్తో కంపేర్ చేసినట్టయితే ఇవి చాలా అగ్రెసివ్గా పెరుగుతుంటాయి అండ్ వీటికి చాలా అగ్రెసివ్గా సర్జరీ చేయాల్సి కూడా ఉంటుందన్నమాట. అలాగే పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్స్ అంటే 40 దాటిన తర్వాత, ముఖ్యంగా 60-70 ఏళ్ళ వయసులో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు అవి జనరల్గా ఎనాప్లాస్టిక్ కార్సినోమా అంటారు. ఎనాప్లాస్టిక్ కార్సినోమా అంటే అత్యంత వేగంగా పాకేటువంటి థైరాయిడ్ క్యాన్సర్స్. అవి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. అవి సర్జరీ చేసినప్పటికీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు, ఊపిరితిత్తులకి, బోన్స్కి పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ రెండింటి మధ్యలో కొన్ని పెద్ద వయసులో కొన్ని పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా ఒక 4 టైప్స్ ఉన్నాయి. టాల్ సెల్ వేరియంట్, కాల్మినార్ సెల్ వేరియంట్, డిఫ్యూజ్ స్క్లెరోసింగ్ వేరియంట్, ఇట్లా 4 రకాలు ఉన్నాయి. ఇవి కూడా పెద్ద వయసులో చూస్తుంటాం. ఇవి కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. సో ఇన్ ఎ నట్షెల్, చిన్న వయసులో 20 నుంచి 40 మధ్యలో కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే థైరాయిడ్ క్యాన్సర్, అవి చాలా స్లోగా పెరుగుతుంటాయి, క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద వయసులో వచ్చినట్టయితే అవి చాలా వేగంగా పాకుతుంటాయి, క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రైట్ సార్. అలాగే చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళకి అంటే క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ అని చెప్తున్నారు కాబట్టి, అంటే ఫ్యూచర్లో వీళ్ళకి మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? అలాగే మళ్ళీ అంటే రికరెన్స్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? ఈ చిన్న వయసులో వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా మనము ట్రీట్మెంట్ తర్వాత అన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అంటే వచ్చిన ట్యూమర్ టైప్ని బట్టి ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. 6 నెలలకు ఒకసారి, ఒక 5 సంవత్సరాల పాటు, తర్వాత సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చేసిన చోట అంటే ఆ పక్కన ఉన్న నెక్ లింఫ్ గ్లాండ్స్లో రావచ్చు, లేదా తర్వాత చెస్ట్లో కూడా రావచ్చు, చాలాసార్లు బోన్స్లో కూడా చూస్తుంటాం ఈ క్యాన్సర్ని. సో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళందరికీ కూడా ఏ క్యాన్సర్ అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ట్యూమర్ యొక్క టైప్ని బట్టి, ట్యూమర్ యొక్క స్టేజ్ని బట్టి, థైరాయిడ్లో పేషెంట్ యొక్క వయసుని బట్టి కూడా ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు ట్రీట్ చేసిన ఆంకాలజిస్ట్. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ ఉన్నది లేనిది, తిరిగి వచ్చింది లేనిది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవడం, తిరిగి వచ్చింది లేనిది ముందుగా తెలుసుకున్నట్టయితే మళ్ళీ వాటిని మనం సర్జరీ కానీ లేదా అనేక రకాలైన న్యూయర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనం మళ్ళీ క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్ సార్. అలాగే అంటే ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత బాడీలో ఇతర పార్ట్లకు కూడా అది సోకే అవకాశం ఉందంటారా? వేరే పార్ట్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? ఎస్, లైక్ ఎవ్రీ క్యాన్సర్, ఈ థైరాయిడ్ క్యాన్సర్ కూడా శరీరంలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫాలిక్యులర్ క్యాన్సరు, అలాగే పాపులరీ క్యాన్సరు నెక్లో ఉన్న లింఫ్ గ్లాండ్స్ పాకుతూ ఉంటాయి. అలాగే ఆ నెక్లో ఉన్న లింఫ్ గ్లాండ్స్తో పాటు శరీరంలో ఇతర భాగాలకి, ఊపిరితిత్తులకి, అలాగే బోన్స్కి కూడా పాకే అవకాశాలు ఉంటాయి. అందుకనే మనం థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత వాటికి ట్రీట్మెంట్ చేయకముందు స్టేజింగ్ టెస్టులు నిర్వహిస్తాం. ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి MRI స్కాన్ ఆఫ్ ద నెక్, అలాగే ఆ తర్వాత CT స్కాన్ ఆఫ్ ద చెస్ట్ కూడా చేసుకొని ఊపిరితిత్తులకు ఏమైనా పాకిందా లేదా తెలుసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్లో హోల్ బాడీ PET CT స్కాన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అవి శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడికన్నా పాకినాయా లేవో తెలుసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు ఈ క్యాన్సర్స్ బోన్స్ కూడా పాకుతూ ఉంటుంది. మనం కొంచెం అనుమానాస్పదంగా ఉన్నట్టయితే టెక్నీషియన్ బోన్ స్కాన్ చేయడం ద్వారా క్యాన్సర్ బోన్స్కి పాకిందా లేదా తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొన్ని స్పెషల్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. దాన్ని సిస్టమెబీ హోల్ బాడీ ట్యూమర్ సింటిగ్రఫీ అంటారు. టెక్నీషియన్ సిస్టమెబీ హోల్ బాడీ ట్యూమర్ సింటిగ్రఫీ చేయడం ద్వారా థైరాక్సిన్ ఆపకుండా అది శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడికన్నా పాకిందా లేదా తెలుసుకునే న్యూక్లియర్ మెడిసిన్ టెస్ట్ అనమాట. ఇది టెక్నీషియన్ సిస్టమెబీ హోల్ బాడీ ట్యూమర్ సింటిగ్రఫీ. ఈ టెస్ట్ అన్నిటి ద్వారా మనం ఈ క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడికన్నా పాకిందా లేదా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. వంశీ గారు, అయితే థైరాయిడ్ క్యాన్సర్ని గుర్తించడానికి 100% నిర్ధారణ చేసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేయాల్సి ఉంటుందంటారు? మామూలుగా శరీరంలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా, బ్రెస్ట్లో కానీ, లంగ్లో కానీ, లివర్లో కానీ, ఇంకెక్కడ వచ్చినా, స్టమక్లో కానీ, కోలంలో కానీ మనం బయాప్సీ పరీక్ష నిర్వహించి క్యాన్సర్ ఉన్నది లేనిది ట్రీట్మెంట్ చేయడానికి ముందే ఖచ్చితంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కానీ థైరాయిడ్ గ్లాండ్లో ఈ బయాప్సీ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్కి రక్త ప్రసారం చాలా ఎక్కువ.
పర్క్యూటేనియస్గా మనం ముఖ పరీక్ష చేయాలని అంటే మిగతా చోట్ల పర్క్యూటేనియస్గా కోర్ బయాప్సీ చేస్తాం, అంటే నీడిల్ బయాప్సీ చేస్తాం అనమాట. నీడిల్ బయాప్సీ చేసినట్టయితే చిన్న ముక్క తీసుకొని అందులో క్యాన్సర్ ఉంది లేనిది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయవచ్చు. క్యాన్సర్ ఉన్నది లేనిది ఏ రకమైన క్యాన్సర్ ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి మిగతా అన్ని ఆర్గన్స్లో మనకు అవకాశం ఉంది, ఒక్క థైరాయిడ్లో తప్ప. థైరాయిడ్లో కారణం ఏంటంటే మనం పర్క్యూటేనియస్గా అంటే స్కిన్ మీద నుంచి నీడిల్ బయాప్సీ చేయడానికి అవకాశం లేదు. థైరాయిడ్కి రక్త ప్రసారం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని ఓన్లీ నీడిల్ సైటాలజీ టెస్ట్ చేస్తాం. సైటాలజీ అంటే ఫైన్ నీడిల్తో కొన్ని కణాలు తీసుకొని అందులో క్యాన్సర్ ఉన్నది లేనిది అనేది మనం నిర్ధారణ చేయటం. కొన్ని కణాలు తీసుకొని మనం క్యాన్సర్ ఉన్నది లేనిది చెప్పడం అనేది చాలా కష్టం పెథాలజిస్ట్కి. మంచి ఎక్స్పీరియన్స్డ్ సైటోపెథాలజిస్ట్ కూడా క్యాన్సర్ ఉన్నది లేనిది ఖచ్చితంగా చిన్న సైటాలజీ అంటే కొన్ని కణాలు పరీక్ష చేయడం ద్వారా చెప్పడం చాలా కష్టం. ముఖ పరీక్ష ద్వారా చాలా ఈజీగా 1-2 డేస్లో చెప్పేస్తారు. బట్ ఈ కణాలు అంటే కొన్ని సింపుల్గా కొన్ని కణాలు మాత్రమే తీసుకొని క్యాన్సర్ ఉన్నది లేనిది నిర్ధారించడం ఎక్స్పీరియన్స్డ్ సైటోపెథాలజిస్ట్ కూడా చాలా కష్టం అనమాట. అందుకని మనం ఇండైరెక్ట్ ఎవిడెన్స్ కావాలి. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీతో పాటు కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్ విత్ కాంట్రాస్ట్. అంటే థైరాయిడ్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. థైరాయిడ్ గ్లాండ్ ఐడిన్ని అబ్జర్వ్ చేస్తుంది. బాడీలో ఎక్కడ ఐడిన్ ఇంజెస్ట్ చేసినా ఇంట్రావీనస్గా కానీ లేకపోతే ఓరల్గా కానీ, ఇంట్రావీనస్గా అంటే మనం ఇచ్చే కాంట్రాస్ట్ ఏజెంట్స్, సిటీ స్కాన్తో చేసే కాంట్రాస్ట్ ఏజెంట్స్ అన్నింటిలో కూడా ఐడిన్ ఉంటుంది. సో ఐడిన్ వెళ్ళి థైరాయిడ్లో అక్యుములేట్ అవుతుంది అనమాట. సో మనం సిటీ స్కాన్ కనుక విత్ కాంట్రాస్ట్ కనుక చేసినట్టయితే ఐడిన్ అంతా వెళ్ళి థైరాయిడ్లో అక్యుములేట్ అయ్యి ఒకవేళ అది క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే పోస్ట్ ఆపరేటివ్గా వీళ్ళందరికీ కూడా రేడియో అయోడిన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, అది డిలే అయిపోతుంది అనమాట. సో అందుకని వీళ్ళకి సిటీ స్కాన్ చేయడం కూడా ఇంపాసిబుల్, కాంట్రాస్ట్ సిటీ చేయకూడదు. సో ఐడినేటెడ్ కాంట్రాస్ట్ లేనటువంటి కాంట్రాస్ట్ ఎంఆర్ఐలో ఉంది. ఆ ఎంఆర్ఐలో గెడోలీనియం కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేయడం ద్వారా కొంతవరకు ఇది థైరాయిడ్ క్యాన్సరా కాదా గుర్తించవచ్చు. అలాగే ఇందాక నేను చెప్పిన మిబీ స్కాన్ ద్వారా కూడా ఒక ఐడియా రావచ్చు ఇది క్యాన్సరా కాదా అనేది. కొన్నిసార్లు పెట్ సిటీ స్కాన్ ద్వారా కూడా వితౌట్ ఐవి కాంట్రాస్ట్ మనం చేయడం ద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది. కానీ ఖచ్చితంగా నిర్ధారించడానికి మనము ఓపెన్ చేసి అంటే కట్ చేసి ఆ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, 2 లోబ్స్ ఉంటాయి, రైట్ లోబ్ లెఫ్ట్ లోబ్. ఏ లోబ్లో అయితే ట్యూమర్ వచ్చిందో ఆ లోబ్ని పూర్తిగా తీసివేసి పరీక్షకు పంపించడం ద్వారానే క్యాన్సర్ ఉన్నది లేనిది ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. సో మిగతా ఏ రకంగా కూడాను 100% క్యాన్సర్ ఉన్నది అని మిగతా ఆర్గన్స్లో లాగా ఈ థైరాయిడ్లో చేయలేము అనమాట. ఎస్ రైట్ సార్. అలాగే థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మ్యాక్సిమం ఎంత శాతం ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది క్యూర్ చేయొచ్చు అంటారు? జనరలీ కామన్గా ఈ పాపులరీ ఫాలిక్యులర్ క్యాన్సర్స్ మనం చూస్తుంటాము. ఈ పాపులరీ ఫాలిక్యులర్ క్యాన్సర్కి సర్జరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. మనము లోబెక్టమీ చేసిన తర్వాత కొన్నిసార్లు ఫ్రోజన్ బయాప్సీ అంటే మనకి 10 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చే టెక్నాలజీ అందుబాటులో ఉంది. చాలాసార్లు దాంట్లో ఒక 70-80% దాంట్లోనే మనకి క్యాన్సర్ ఉన్నది లేనిది తెలిసిపోతుంది. అప్పుడు అదే సిట్టింగ్లో టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ అంటే మొత్తం థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా తొలగించి వేయాల్సి ఉంటుంది. తొలగించి వేసి దాంతోపాటు దాని పక్కన ఉన్న సెంట్రల్ కంపార్ట్మెంట్ అంటే లెవెల్ 6 అంటాము, ఆ లింఫ్ నోడ్స్ని కూడా మనం పూర్తిగా తొలగించి వేసి వాటిని కూడా టెస్ట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇది బెస్ట్ ట్రీట్మెంట్. ఆ తర్వాత ఏ సైడ్ అయితే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందో ఆ సైడు పక్కన ఉన్న నెక్లో ఉండే సర్వైకల్ నోడ్స్ అంటారు, వాటిని కూడా శాంపిల్ చేసి అప్పటికప్పుడు మనకి రిపోర్ట్ వచ్చే ఫ్రోజన్ బయాప్సీ ద్వారా దాంట్లో కూడా క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకొని దాంట్లో కనుక క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ నెక్ లింఫ్ గ్లాండ్ డిసెక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది థైరాయిడ్ క్యాన్సర్కి చికిత్సా విధానం. ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ యంగ్ లేడీస్లో చెప్పాను ఇంతకుముందే, చిన్న వయసులో ఉన్న మహిళల్లో స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము. వాళ్ళలో ఆబ్వియస్గా నెక్ మీద పెద్ద స్కార్ పెట్టుకుని థైరాయిడ్ ఆపరేషన్ చేయించుకోవాలంటే వారికి ఆబ్వియస్లీ కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉంటుంది. వాళ్ళకే కాదు ఎవరికైనా కూడా నెక్ మీద స్కార్ పెట్టాలంటే డిస్ఫిగరింగ్గా ఉంటుంది. సో వీళ్ళందరికీ ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో ట్యూమర్ని కనుక మనం ఎర్లీగా 4 సెంటీమీటర్ల కన్నా లేదా 3 సెంటీమీటర్ల కన్నా చిన్నదిగా ఉన్నప్పుడు డయాగ్నోస్ చేసినప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో అంటే కీహోల్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. చిన్న 5 మిల్లీమీటర్ ఇన్సిషను రైట్ సైడ్ నిప్పుల పక్కన ఉన్న డార్క్ ఏరియోలా అంటారు, ఆ నిప్పుల పక్కన అక్కడ ఒక చిన్న ఇన్సిషను 5 మిల్లీమీటర్స్ ఇన్సిషను, లెఫ్ట్ సైడ్ ఏరియోలలో ఒక చిన్న ఇన్సిషను, నిప్పుల పక్కనే ఒక ఇన్సిషను, తర్వాత మిడ్ లైన్లో షర్ట్ లైన్ కింద కానీ బ్లౌజ్ లైన్ కింద కానీ మిడ్ లైన్లో ఒక ఇన్సిషను,
అది కెమెరా పోర్ట్ పెడతాం అనమాట, 5mm కెమెరా పోర్టు. దీంట్లో రైట్ హ్యాండ్ వర్కింగ్ పోర్టు, లెఫ్ట్ హ్యాండ్ వర్కింగ్ పోర్ట్ పెట్టి మన నెక్లోకి దాన్ని మెనూవర్ చేసుకుని అక్కడ నెక్లో 7 to 8 millimeters ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్ని క్రియేట్ చేసి మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో, అంటే కీహోల్ పద్ధతిలో ఈ థైరాయిడ్ గ్లాండ్ని మనం పూర్తిగా తొలగించి వేయడానికి అవకాశం ఉంది. థైరాయిడ్ గ్లాండ్తో పాటు దాని పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్ కూడా తొలగించి వేయచ్చు. దాని పక్కన సర్వైకల్ లింఫ్ గ్లాండ్స్ని కూడా శాంపుల్ చేయడానికి, అవసరమైతే వాటిని కూడా పూర్తిగా తొలగించి వేయడానికి కూడా ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో అవకాశం ఉంటుంది. సో నెక్ మీద ఒక చిన్న స్కార్ కూడా, ఘాటు కూడా పెట్టకుండానే మనం ఈ సర్జరీ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ నిపుల్ పక్కన, లెఫ్ట్ నిపుల్ పక్కన ఒక చిన్న 5mm ఇన్సిషన్, ఎటువంటి రోబో సహకారం కూడా అవసరం లేదు. మళ్ళీ మిడ్ లైన్లో ఇంకొక 5mm ఇన్సిషన్తో కనబడకుండా పెట్టి ఈ మొత్తం థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్ పెద్దదిగా ఉన్నప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో, కీహోల్ పద్ధతిలో వాటిని తీయలేనప్పుడు ఒక చిన్న ఘాటు, ఒక 2 to 2.5 centimeter ఘాటు పెట్టి ఇదే మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ వాడుకుంటూ, దానికోసం స్పెషల్లీ డిజైన్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, వాడుకుంటూ పెద్ద థైరాయిడ్ గ్లాండ్ కూడా మోర్ దాన్ 4 centimeters, 5 centimeters ఉన్న కూడా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న స్కార్, అంటే జస్ట్ 2 to 2.5 centimeters స్కార్తోనే ఈ మొత్తం థైరాయిడ్ గ్లాండ్, ఆ పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్ని కూడా ఎండోస్కోపిక్ పద్ధతిలో, బట్ వితౌట్ ప్రెషర్ అనమాట పద్ధతిలో దాన్ని పూర్తిగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ పేషెంట్స్ అందరూ కూడా ఎంగేజ్లో చూస్తుంటాం, వాళ్ళకి స్కార్ లేకుండా లేకపోతే చిన్న స్కార్తోనే ఈ సర్జరీని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కాస్మెటిక్గా గుడ్ రిజల్ట్, అట్ ద సేమ్ టైం ఆంకలాజికల్గా ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా ట్యూమర్ని పూర్తిగా తీసివేయటం, ట్యూమర్ పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్ని పూర్తిగా తీసివేయటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఈ 2 సర్జరీస్ ద్వారా, అధునాతనమైన పద్ధతుల ద్వారా స్కార్ లేకుండా ఈ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, సర్జరీ తర్వాత సర్జికల్ పెథాలజీ రిపోర్ట్ వచ్చాక వీళ్ళందరికీ మోస్ట్లీ ఈ వెల్ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్స్, థైరాయిడ్, ఫాలిక్యులర్, పాపులరీ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా రేడియో అయోడిన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రేడియో అయోడిన్ థెరపీ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. నోటి ద్వారా ఒక 100 మిల్లీక్యూరీస్ రేడియో యాక్టివ్ అయోడిన్ అందజేయడం జరుగుతుంది ఓరల్ క్యావిటీ ద్వారా. ఇలా కనుక ఇచ్చినట్టయితే ఆ అయోడిన్ థైరాయిడ్ గ్లాండ్లో అబ్జర్వ్ చేయబడి దానికి ఉన్న రేడియో యాక్టివిటీ ద్వారా ఆ నెక్ భాగంలో కానీ, శరీరంలో ఇతర భాగాల్లో కానీ ఎక్కడన్నా క్యాన్సర్ కణాలు కానీ లేదా మామూలు థైరాయిడ్ కణాలు కానీ ఉన్నట్టయితే వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ థెరపీ తర్వాత 1 to 1.5 days వాళ్ళని ఐసోలేట్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే వారి నుంచి వచ్చే రేడియేషన్ కిరణాలు వారి ఫ్యామిలీ మెంబర్స్కి, వారి పక్కన ఉన్న వాళ్ళకి హాని చేయకుండా ఉండటం కోసం వారిని ఒక 24 to 36 hours డిపెండింగ్ ఆన్ ద డోసేజ్ ఐసోలేట్ చేయడం జరుగుతుంది. తద్వారా పక్కన వారికి ఈ రేడియేషన్ కిరణాలు హాని కలిగించకుండా. ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 5 to 7 days తర్వాత హోల్ బాడీ రేడియో అయోడిన్ స్కాన్ చేయడం కూడా జరుగుతుంది. చేసినప్పుడు ఎక్కడైతే థైరాయిడ్ క్యాన్సర్ కణాలు ఉన్నాయో, అంటే ఉదాహరణకి నెక్లో కానీ లేదా శరీరంలో ఇతర భాగాల్లో, ఊపిరితిత్తుల్లో కానీ, బోన్స్లో కానీ ఉన్నట్టయితే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. దీన్నే హోల్ బాడీ అయోడిన్ స్కాన్ అంటాం. ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ అయిపోయిన ఒక 5 నుంచి 7 రోజులకి స్కాన్ చేసి శరీరంలో ఈ క్యాన్సర్ ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా లేదా 100% యాక్యురేట్గా డిటర్మిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ చికిత్సా పద్ధతుల ద్వారా మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ క్యాన్సర్స్, ఈ వెల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్, పాపులరీ, ఫాలిక్యులర్ క్యాన్సర్స్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఇందాక మనం డిస్కస్ చేసాం ఒక కొత్త ట్యూమర్, మెడులరీ కార్సినోమా. ఏ వయసులో అయినా రావచ్చు, కంజెనిటల్గా రావచ్చు, హెరిడిటరీగా రావచ్చు, మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా టైప్స్లో హెరిడిటరీ వంశపారంపర్యం కూడా రావచ్చు. ఇవి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. ఇవి యాక్చువల్లీ థైరాయిడ్ క్యాన్సర్ కాదు, థైరాయిడ్ పక్కన ఉన్న పారాఫాలిక్యులర్ సెల్స్, సి సెల్స్ అంటారు, అక్కడ నుంచి డెవలప్ అవుతాయి. బట్ దే మేనిఫెస్ట్ లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్. మనం వాటిని థైరాయిడ్ క్యాన్సర్గానే పరిగణిస్తాం అనమాట. ఇందులో కూడా రాడికల్గా టోటల్ థైరాయిడెక్టమీ, అలాగే మన మిగతా క్యాన్సర్లో పాపులరీ, ఫాలిక్యులర్గా కాకుండా ఎక్స్టెన్సివ్గా లింఫ్ నోడ్ డిసెక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి రేడియో అయోడిన్ థెరపీ పెద్దగా ఉపయోగపడదు. బట్ వీళ్ళకి క్యాన్సర్ కనుక తిరిగి వచ్చినట్టయితే రేడియో యాక్టివ్ ల్యూటీషియం థెరపీ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే థెరనాస్టిక్స్ అంటారు. థెరనాస్టిక్స్ అంటే వీటిని, ఈ ల్యూటీషియం, రేడియో యాక్టివ్ ల్యూటీషియం ద్వారా ఈ మెడులరీ క్యాన్సర్ కణాలు ఎక్కడైనా ఉన్నట్టయితే శరీరంలో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఈ ల్యూటీషియం థెరపీ ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఈ న్యూక్లియర్ మెడిసిన్, రేడియో ఐసోటోప్స్తో అనేక రకాల క్యాన్సర్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం.
ప్రాస్టేట్ క్యాన్సర్కి, థైరాయిడ్ క్యాన్సర్స్కి, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్కి, అలాగే ఇతరత్ర గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దీన్నే థెరనాస్టిక్స్ అంటారు. ఇది ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా అనేక రకాలైన అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ కూడా మనం వైద్యం చేయగలుగుతున్నాము. ఇందులో ఈ వెల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్, అలాగే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా ఈ రేడియో ఐసోటోప్ పార్టికల్స్ ద్వారా వాటిని చాలా వరకు అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ థెరపీ యూస్ఫుల్గా ఉంటుందా లేదా ముందుగానే స్కానింగ్ చేసుకొని, డాటనాక్ స్కాన్ చేసుకొని యూస్ఫుల్గా ఉంటేనే ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్కి అధునాతన పద్ధతుల ద్వారా చాలా రకాల క్యాన్సర్స్ మనం క్యూర్ చేయగలుగుతున్నాం. కానీ ఓల్డ్ ఏజ్లో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్, ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, ఇవి మనకి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పటికీ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీటికి మనము సర్జికల్ చికిత్స చేయగలిగినప్పుడు, సర్జరీ చేయలేనప్పుడు రేడియేషన్ చికిత్స, కీమోథెరపీ డ్రగ్స్ కూడా వీటికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి కొత్తగా ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, పెంబ్రోలిజుమాబ్ అంటారు. ఈ ఇమ్యూనోథెరపీ అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ చికిత్సా విధానం. ఈ ఇమ్యూనోథెరపీలో మామూలుగా క్యాన్సర్ కణాలని మన బాడీలో ఉన్న టీ సెల్స్, అంటే మన ఇమ్యూన్ మీడియేటర్స్, మన ఇమ్యూనిటీని పెంచే సెల్స్ అనమాట. మన బాడీలో బి సెల్స్, టీ సెల్స్ అని ఉంటాయి. బి సెల్స్ ఏమో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, టీ సెల్స్ ఏమో వాటిని కిల్లర్ సెల్స్ అని కూడా ఉంటారు. అవి మన ఇమ్యూన్ మెకానిజమ్స్ అనమాట, మన రోగ నిరోధక శక్తిని చూపించే ఇవి అనమాట టీ సెల్స్. వాటిని కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు. మన బాడీలోకి ఎంటర్ అయ్యే బ్యాక్టీరియాని, వైరస్ని, క్యాన్సర్ సెల్ని కూడా ఈ కిల్లర్ సెల్స్ టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట. కానీ క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ముందుగా ఈ టీ సెల్స్ని బ్లాక్ చేస్తాయి, మాస్క్ చేసేస్తాయి. వాటిని అన్మాస్క్ చేసే థెరపీయే ఇమ్యూనోథెరపీ. అదేం చేస్తుంది, ముందుగా వెళ్ళి ఈ క్యాన్సర్ సెల్లు టీ సెల్ని బ్లాక్ చేయకుండా కాపాడుతుంది. అప్పుడు ఈ టీ సెల్లు క్యాన్సర్ సెల్ని ప్రత్యేకంగా గుర్తించి డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఈ ఎనాప్లాస్టిక్ కార్సినోమాకి ఈ రకమైన ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా ఈ లేట్ స్టేజ్ ఎనాప్లాస్టిక్ క్యాన్సర్స్లో కూడా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ థైరాయిడ్ క్యాన్సర్స్లో అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని డిఫరెన్సియేషన్ థెరపీ అంటారు. అంటే ఈ రేడియో యాక్టివ్ ఐడన్ కనుక లొంగకపోయినట్టయితే ఆ సోడియం ఐడైడ్ పంప్ని ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ మెడిసిన్స్ ఇచ్చి సోడియం వాల్పొరేట్, సొరాఫినిబ్ అనే మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని ఇచ్చి ఈ వెల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ని రేడియో యాక్టివ్ ఐడన్ థెరపీకి డిస్ట్రాయ్ అయ్యేటట్టు చేయగలిగే మందులే డిఫరెన్సియేషన్ థెరపీ అంటారు. అలాగే కొన్నిసార్లు ఇంకా చాలా సార్లు లేట్ స్టేజెస్లో, ముఖ్యంగా పెద్ద వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ లేట్ స్టేజెస్లో, 4th స్టేజెస్లో అన్ని సర్జరీ చేసిన తర్వాత, రేడియో ఐడన్ థెరపీ ఇచ్చిన తర్వాత, అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత కూడా అవి శరీరంలో ఇతర భాగాలకు పాకిపోవటం, పెరిగిపోవటం కూడా జరుగుతుంది. వాటికి కూడా కొన్ని చిన్న మాలిక్యూల్స్, థైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ అనే కొత్త డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా వాళ్ళకు కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ని పొడిగించడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఇలా అన్ని రకాల టీకేఎస్, స్మాల్ మాలిక్యూల్స్ అంటారు, అలాగే ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, రేడియో ఐడన్ థెరపీస్, అదే థెరనాస్టిక్స్ ద్వారా అనేక రకాలైన ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లో కనుక్కున్నప్పటికీ కూడా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి కొత్త థెరపీస్ అన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. రైట్ డాక్టర్. అలాగే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి ఫాలోఅప్ ఉండాలి? అది టిల్ ఎన్ని మంత్స్ ఉండాలి ఆర్ ఎన్ని ఇయర్స్ ఉండాలంటారు ఫాలోఅప్ అనేది? జనరల్గా చిన్నపిల్లలు వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ క్యూరబుల్గా ఉంటాయి. ట్యూమర్ యొక్క స్టేజ్ని బట్టి, ట్యూమర్ యొక్క టైప్ని బట్టి, వచ్చిన ఏజ్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఫాలోఅప్ స్కెడ్యూల్ని ట్రీట్మెంట్ చేసిన ఆంకాలజిస్టులు నిర్ణయిస్తారు. ఆ టైంకి కొన్నిసార్లు 3 నెలలకు ఒకసారి, 1 ఇయర్ పాటు, 6 నెలలకు ఒకసారి, ఇంకొక 4 సంవత్సరాల పాటు అలా ఉంటుంటాయి. తర్వాత సంవత్సరానికి ఒకసారి ఉంటుంటాయి. మెడులరీ కార్సినోమాస్ అయితే చాలా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వెంటనే తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. చాలాసార్లు పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు ఫాలోఅప్ షెడ్యూల్కి టైంకి వెళ్ళడానికి. నాకేమీ సిమ్టమ్స్ లేవు కదా, ఎందుకు ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్దాంలే అని అశ్రద్ధ చేస్తుంటారు. ఊరికే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్లు చేస్తారు. సిటీ స్కాన్లు చేస్తే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందని మొన్న ఈ మధ్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు ఎప్పుడో కరోనా టైంలో చెప్పారు టీవీలో అని కూడా అనుకుంటూ భావిస్తూ నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అవి కూడా పూర్తిగా అపోహలు మాత్రమే.
ఈ కొత్తగా వచ్చిన సిటీ స్కాన్స్తో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. న్యూవర్ సిటీ స్కాన్స్ డివైజెస్, న్యూవర్ పెట్ సిటీ స్కాన్స్, డిజిటల్ పెట్ సిటీ స్కాను, అలాగే మనకి ఇంకా కొన్ని నెలల్లో హైదరాబాద్లో డిజిటల్ పెట్ ఎంఆర్ కూడా అందుబాటులోకి రానుంది. వీటి ద్వారా అసలు ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండానే మనము ఈ క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేయడానికి, రికరెంట్ క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ డిజిటల్ పెట్ స్కాన్ ద్వారా అతి తక్కువ రేడియేషన్తో, ఫాస్ట్ రిక్విజిషన్ టైంతో పెట్ స్కాన్ చేసే ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి. సో వీటి ద్వారా మనం క్యాన్సర్ తిరిగి రావడాన్ని ముందుగా గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే రికరెంట్ క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ మాకు చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారుగా ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.